అరుణాచల టెంపుల్ క్షేత్రంలో గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యతలేంటో తెలుసా? అరుణాచల టెంపుల్ పంచభూత లింగాల్లో ఒకటైన అరుణాచల దేవాలయం చుట్టూ పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. అయితే ఈ రోజునే ప్రదక్షిణ ఎందుకు చేయాలి? అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అరుణాచల క్షేత్రంలో పగలు, రాత్రి, సంధ్య సమయం ఎర్రని ఎండలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ చలికి గజగజ వణుకుతూ నిత్యం ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. పురాణాల ప్రకారం గంధర్వులు, మహర్షులు, శివలోకం, విష్ణు వంటి అన్యలోకవాసులు తిరువన్నమలైకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో, అంటే ఈగ, చీమ, కుక్క, పక్షులు, పశువులు రూపంలో వచ్చి అరుణాచలేశ్వరుడి గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. గిరి ప్రదక్షిణ ఎందుకంటే అరుణాచలేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వల్ల, ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణం చేసినట్టేనని చాలామంది నమ్మకం. అందుకే రమణ మహర్షి గిరి చుట్టూ ప్రదక్షిణ గురించి, దీని ప్రాముఖ్యత గురించి పదే పదే చెబుతూ ఉంటారు. ఎవరైతే పాదరక్షలు లేకుండా శివనామ స్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని చాలామంది విశ్వాసం. గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ లగేజ్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. గిరి ప్రదక్షిణ వేళ ఏం చేయాలంటే, అరుణాచల ప్రదక్షిణ చేసేవారికి మోక్షం లభిస్తుందని, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. మరీ ముఖ్యంగా పౌర్ణమి రోజున నిండు పున్నమి వెన్నెల్లో గిరి ప్రదక్షిణ చేయటం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది నమ్మకం. ఇలా ప్రదక్షిణంకి వెళ్ళేవారు కర్పూరాన్ని తీసుకొని వెళ్ళాలి. గిరి ప్రదక్షిణం చేసేవారు ఖచ్చితంగా పాదరక్షకులు లేకుండా వెళ్ళాలి. బరువులు ఎక్కువగా ఉండే బ్యాగులను తీసుకెళ్ళకండి. ఎందుకంటే గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. పగటిపూట ప్రదక్షిణ చేయడం వలన చాలా కష్టంగానే ఉంటుంది. అందుకే ఉదయం 10 గంటల లోపల గిరి ప్రదక్షిణ ముగించాలి. ఎక్కువ మంది పౌర్ణమి రోజే గిరి చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. మిగిలిన భక్తులు ప్రతిరోజు గిరి ప్రదక్షిణం చేస్తారు. దక్షిణ భారతంలోని తమిళనాడు రాష్ట్రంలో అరుణాచలం లేదా అన్నమలై పంచభూత లింగ క్షేత్రాల్లో అగ్నిభూతానికి సంబంధించిందిగా పరిగణిస్తారు. అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని, అచలము అంటే కొండ అని అర్థం. అంటే ఎర్రని కొండ అని భావం. మనం చేసిన రుణ పాపాలను తొలగించినది అని అర్థం అని పండితులు చెప్తారు. కానీ అదే తమిళంలో అయితే తిరువన్నమలై అంటారు. శివభక్తులు తిరువన్నమలైని కైలాస పర్వతంగా పరిగణిస్తారు. తిరు అంటే స్త్రీ, అరుణామలై అంటే పెద్ద కొండ అని అర్థం. మన దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రంలో అరుణాచలం ఒకటి. ఆలయంలో ఉదయం 5:30 నుండి రాత్రి 10 గంటల వరకు వివిధ సమయంలో 6 రోజువారీ ఆచారాలు మరియు దాని క్యాలెండర్లో 12 వార్షిక పండుగలున్నాయి. నవంబర్ మరియు డిసెంబర్ మధ్య అయితే పౌర్ణమి రోజున కార్తీక దీపం పండుగ జరుపుకుంటారు మరియు కొండపై భారీ దీపం వెలిగిస్తారు. ఇది చుట్టూ మైళ్ళ నుండి చూడవచ్చు మరియు ఆకాశంలో చేరిన అగ్నిశివలింగాన్ని సూచిస్తుంది. ప్రతి పౌర్ణమికి ముందు రోజున యాత్రికులు ఆలయ స్థానం వరకు అరుణాచల కొండలను గిరివలమని పిలిచే ఆరాధనలో ప్రదక్షిణ చేస్తారు. ఈ పద్ధతిని ప్రతి సంవత్సరము 10 లక్షల మంది యాత్రికులు నిర్వహిస్తారు. ఆలయ సముదాయం 10 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది మరియు ఇది భారతదేశంలోనే అతిపెద్దది. ఇందులో గోపురాలు అని పిలువబడే 4 గేట్వే టవర్లు ఉన్నాయి. ఎత్తైనది తూర్పు గోపురం 11 అంతస్తులు మరియు 66 మీటర్ల 217 అడుగులు ఎత్తుతో సేవప్ప నాయకర్ అని నిర్మించిన భారతదేశంలోనే ఎత్తైన ఆలయంలో గోపురాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఈ ఆలయంలో అనేక మందిరాలు కూడా ఉన్నాయి. అరుణాచలేశ్వరుడు మరియు ఉన్నమలై అమ్మన్ అత్యంత ప్రముఖులు. విజయనగర కాలంలో నిర్మించిన 1000 స్తంభాలు హాలు చాలా ముఖ్యమైనది. ప్రస్తుత రాతి నిర్మాణం 9వ శతాబ్దంలో చోళ రాజవంశం సమయంలో నిర్మించబడింది. అయితే తర్వాత విస్తరణలు సంగమ రాజవంశం 1336 to 1485 CE, సాల్వ రాజవంశం మరియు తులువ రాజవంశం విజయనగర పాలకులకు ఆపాదించబడ్డాయి. ఈ ఆలయం తమిళనాడు ప్రభుత్వం హిందూ మత మరియు ధర్మాదాయ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది
మరియు నిర్వహించబడుతుంది. ఈ ఆలయం ఏడాది పొడవునా డజన్ల కొద్ది పండుగలను జరుపుకుంటుంది. 4 ప్రధాన పండుగలు బ్రహ్మోత్సవం సంవత్సరానికి జరుపుకుంటారు. వీటిలో ముఖ్యమైనది తమిళ మాసం కార్తీకంలో వచ్చే నవంబర్ మరియు డిసెంబర్ మధ్య కార్తీక దీపం వేడుకలో ముగుస్తుంది. దీపం సమయంలో అరుణాచల కొండలు పైభాగంలో 3 టన్నుల నెయ్యితో కూడిన జ్యోతితో భారీ దీపం వెలిగిస్తారు. ఈ సందర్భాన్ని గుర్తుగా పర్వతం చుట్టూ ఉన్న చక్రరథం చుట్టూ ఉన్న అరుణాచలేశ్వరుని ఉత్సవమూర్తిని చిత్రీకరించారు. చోళుల కాలం నాటే ఈ పండుగ జరుపుకున్నారని మరియు 20వ శతాబ్దంలో 10 రోజులకు విస్తరించాలని శాసనాలు మాత్రం సూచిస్తున్నాయి. ప్రతి పౌర్ణమికి వేలాది మంది యాత్రికులు అరుణాచల కొండపై చెప్పులు లేకుండా ప్రదక్షిణలు చేస్తూ అరుణాచలేశ్వరుని పూజిస్తారు. ప్రదక్షిణంలో 14 కిలోమీటర్లు అంటే 8.7 మైళ్ళ దూరాన్ని కూడా కవర్ చేస్తారు మరియు దీన్ని గిరివాలం అని కూడా సూచిస్తారు. హిందీ పురాణాల ప్రకారం నడక పాపాలను తొలగిస్తుంది, కోరికలను నెరవేరుస్తుంది మరియు జన్మ మరియు పునర్జన్మం చక్రం నుండి స్వేచ్ఛను సాధించడంలో సహాయపడుతుంది. కొండ చుట్టూ ఉన్న ట్యాంకులు, పుణ్యక్షేత్రాలు, స్తంభాలు, ధ్యాన మందిరాలు, నీటి బుగ్గలు మరియు గుహల వరుసల్లో నైవేద్యాలు సమర్పించబడతాయి. మిగిలిన నెలలో ప్రదక్షిణ మాత్రం కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం చిత్ర పౌర్ణమి రోజున తమిళ క్యాలెండర్ యొక్క పౌర్ణమి రోజు అరుణాచలేశ్వరుని ఆరాధించడానికి వందల వేల మంది యాత్రికులు ప్రపంచం నలుమూలల నుండి వస్తారు. ఊరేగింపు కోసం 5 ఆలయ కార్లు చెక్కతో చెక్కబడి ఉంటాయి. అరుణాచలేశ్వర ఆలయం అన్నమలైయార్ ఆలయం అని కూడా పిలుస్తారు. భారతదేశంలోనే తమిళనాడులోని తిరువన్నమలై పట్టణంలో అరుణాచల కొండ దిగువ ఉన్న శివునికి అంకితం చేయబడిన ఒక హిందూ దేవాలయం. పంచభూత స్థలాలు మరియు ప్రత్యేకంగా అగ్ని లేదా అగ్ని మూలకంతో అనుబంధించబడిన దేవాలయాల్లో ఒకటిగా శైవ మతం యొక్క హిందూ శాఖకి ఇది ముఖ్యమైనది. అరుణాచలంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా కొలువై ఉన్నాడు. అగ్ని అంటే జ్వాల. మిగిలిన పంచభూత లింగాల మాదిరిగా ఇక్కడ శివుడు అగ్ని రూపంలో దర్శనమిస్తాడు. కేవలం రాత్రి లింగంగానే ఉంటారు. అరుణాచల పరిసర ప్రాంతాలతో పోలిస్తే ఆలయంలో విపరీతమైన వేడి ఉంటుంది. అది జ్ఞానాగ్ని వల్ల వచ్చే వేడి అంటారు. జ్ఞానాగ్ని ఎవరికి కలుగుతుందో వారి కర్మలు దగ్ధమవుతాయి. దానివల్ల మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేకుండా పాపాలన్నీ పోతాయి. అందుకే అరుణాచలాన్ని జ్ఞాన స్వరూపమైన అగ్నిలింగం అంటారు. జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన దివ్యక్షేత్రం అరుణాచలం. జగద్గురు ఆది శంకరాచార్య చెప్పిన దక్షిణమూర్తి స్తోత్రంలో ఒక పాదం ఇది. దీని అర్థం ఏమంటే అంతటా నిండి నిబిడీకృతమైన శివ చైతన్యం కంటికి కనబడే విధంగా అష్టమూర్తి తత్వంగా ప్రకాశిస్తుంది అని. ఈ ప్రపంచంలో మనం శివుడిని 8 రూపాల్లో చూడగలమట. ఆయన తత్వం అంతా 8 అంకె మీదే నడుస్తుంది. పృథివీ, అపస్తేజో, వాయు, ఆకాశములు పంచభూతాలు, ఈ 5తో పాటు సూర్యచంద్రులు, జీవుడు, ఈ 8 శివస్వరూపాలు. వీటిని శివస్వరూపాలుగా నిర్ధారణ చేయడం కోసమే ఈ 8 లింగాలు మనకు దర్శనమిస్తున్నాయి. అవి కంచిలో పృథ్వీలింగం, జంబుకేశంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోనార్కులో సూర్యలింగం, సీతాకుండలో చంద్రలింగం, కాట్మాండ్లో యజమానలింగం. పూర్వం బ్రహ్మ మహావిష్ణువుల్లో ఎవరు గొప్ప అనే దానిపై ఇరువురు కలహించుకున్నారట. సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికారుడైన విష్ణువు శివమాయకు వశం కావటం ఈ కలహానికి కారణమైంది. శివమాయ మోహితులైన వీరిని మాయమేఘం కమ్మేసింది. దీంతో ఇరువురి మధ్య అహంకారం ప్రజ్వరిల్లి కలహానికి దారితీసిందట. గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటాం కదా, మధ్యలో ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళడం చాలా సేఫ్. గిరి ప్రదక్షిణకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక రుద్రాక్ష చెట్టు అయితే కనిపించింది. ఆలయాన్ని చంద్రగుర్తులు, రాసులతో సంబంధం కలిగి ఉంటాయి. ప్రదక్షిణ మధ్యలో మోక్ష మార్గం వస్తుంది. ఇందులో నుంచి దాటితే పుణ్యం వస్తుందని. ఇకపోతే మోక్షం అంటే ఇదేనా? దాన్ని ఎలా సంపాదించాలి? దాన్ని ఇచ్చేది ఎవరు? దానివల్ల మరణాంతర ప్రయోజనాలు ఏంటి? అది పొందడానికి ఏమి అర్హత ఉండాలి? చనిపోయిన తర్వాత కోరుకునే మోక్షం కోసం బతికుండగా చేయాల్సిన సాధన ఉందా? ఉంటే అది ఎలా చేయాలి? బతికుండగా ఈ శరీరం ఆనందం ఆశించినట్లు మరణం తర్వాత శరీరం నుంచి బయటపడ్డ ఆత్మ ఆశించే జన్మరాహిత్యంలో కూడిన శాశ్వత ఆనందమే మోక్షం.
జనన మరణాలు చక్రాల నుండి విముక్తి పొందటం, జన్మరాహిత్యాన్ని పొందటం మోక్షంగా హిందూ మతంలో చెప్పారు. దీనికి సాధారణ అర్థం సంసారం నుండి స్వేచ్ఛ పొందటం. మతం ప్రకారం మోక్షానికి మార్గం మనం చేసే నిత్య కర్మల పట్ల అవగాహనతో, శ్రద్ధతో, కర్మల ఫలితాల మీద ఆసక్తి విరక్తి లేకుండా నిర్వహించటం.